మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీరామ కళ్యాణం శ్రీరామనవమి రోజు చేస్తున్నాం కదా. కొత్తగా వివాహం చేసుకోవలసిన వాళ్ళు ఎన్ని రోజులకు వివాహం కాకుంటే వివాహాల కోసము వధువు అన్వేషణ, వరువు అన్వేషణ, ఎంతకి పెళ్లి బలం ఉన్నా పెళ్లిళ్ళు కాకపోవడానికి పితృదోషాలు కారణాలు ఉన్నప్పుడు ఒకే ఒకటి రామబాణం. ఎక్కడైతే రామ కళ్యాణం జరుగుతుందో, ముఖ్యంగా దేవాలయాల్లో జరిగేటువంటి రామ కళ్యాణాలలో పంచ ఉపనిషత్తుల మంత్ర పఠనాలతోని వేదఘోషణతోని శ్రావ్యంగా చక్కగా ఉంటుంది. కాబట్టి పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలు ఆ వివాహ సమయానికి అనగా ఉదయము 10:30, 11 నుంచి 12:30 వరకు అభిజిత్ కాలంలో ఆ వివాహ మండపంలో అంటే దేవాలయాల ప్రాంగణంలో కూర్చోవాలి. కళ్యాణం టికెట్ తీసుకొని ఆ రామ కళ్యాణం సంబరాల్లో పాల్గొనాలి. ఆ దేవతామూర్తుల ఎదురుగా కూర్చొని రామ కళ్యాణి కన్నులారా తిలకించాలి. తర్వాత తీర్థప్రసాదం తీసుకోవాలి. వారు ఇంటి నుంచి రాగా 3 దోసెళ్ళ పసుపు బియ్యాన్ని, తలంబ్రాలను, పసుపు కుంకుమ, ఒక టెంకాయ, తులసిమాల, ఒక ఎండు కుడుకల జీలకర్ర బెల్లం తెచ్చి ఆ రామ కళ్యాణ మండపంలో సమర్పించాలి. వీళ్ళు తెచ్చినటువంటి తలంబ్రాలు స్వామి మీద పడితే స్వామి సంతోషంగా, మీరు పరీక్షగా రామ విగ్రహాన్ని చూడండి, రామ విగ్రహాల్లో మీకు ఒక చిరునవ్వు కనబడుతుంది. భక్తిపూర్వకంగా వినయంగా ఉన్న వాళ్ళకే అది కనబడుతుంది. ఏదో ఓళ్ళను ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ హడావిడిగా మేము ముందంటే మేము ముందు పోవడం కాదు. మీరు ఎంత దూరంలో ఉన్నా భక్తిగా మీరు స్వామినే తలిస్తే స్వామి ఏకదీక్షగా మిమ్మల్నే చూస్తాడు. ఈ విషయాన్ని గట్టిగా నమ్మకంతో ప్రయత్నించండి. వివాహం కాని వాళ్ళకి తప్పకుండా వివాహం అవుతుంది. వివాహం కావాలంటే అక్కడి తలంబ్రాలను పూజారులను అడిగి కొంత జీలకర్ర బెల్లాన్ని తెచ్చుకొని, అది చిటికెడు జీలకర్ర బెల్లం నోట్లో వేసుకొని తలంబ్రాలను తెచ్చి దాచుకొని మళ్ళీ మీకు 3 నెలల లోపల వివాహం నిశ్చయమైతుంది ఖచ్చితంగా. అవి తలంబ్రాలలో కలుపుకోవాలి. తర్వాత వివాహం అయినా కూడా సంతానం ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు, పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు శ్రీరామనవమి రోజు ముందుగా కళ్యాణానికి మీరు వెళ్లి కళ్యాణాన్ని భోజనం చెయ్యకుండా తిలకించి స్వామివారి జీలకర్ర బెల్లాన్ని కళ్యాణానంతరము తలంబరాలను తీసుకొని 2 విత్తులు భార్యాభర్త ఇద్దరు నోట్లో వేసుకొని ఆ జీలకర్ర బెల్లం అక్కడే వేసుకొని కొంచెం ప్రసాదంగా స్వీకరించి వెంటనే ఇంటికి వచ్చి గాని లేక దేవాలయ ప్రాంగణంలో గాని రామాయణంలో ఉన్నటువంటి పుత్రకామిష్టి అనే ఘట్టాన్ని చదవండి. వచ్చే శ్రీరామనవమి వరకు మీరు చక్కటి పుత్రుణ్ణి పొందుతారు. ఇది రామాయణంలో ఉన్న నేటికి జరుగుతున్న సత్యమైన విశిష్టత. ఇది చేసి చూడండి. దాదాపుగా 100కు భక్తితో చేసిన వాళ్ళకి దాదాపు 100కు 90 మందికి వివాహాలు అవుతాయి. 100కు 100 మందికి పుత్ర సంతానం అయినటువంటి తార్కాణాలు మనకి నా పరిధిలోనే ఉన్నాయి. నేను ఎవరికైనా వివాహం కాలేదు అని అంటే ఎక్కడైతే రామ కళ్యాణ మండపాలు జరుగుతున్నాయో మీకు అందుబాటులో మీ వీధి కూడళ్లలో, ఎక్కడో దూరంగా ఉంది ఎండలో ఎలా పోతాము అని అనుకోకుండా చక్కగా మీ వీధి కూడళ్లలో కొబ్బరి పందిళ్లలో జరిగేటువంటి రామ కళ్యాణాన్ని 1 గంట పాటు భక్తి పూర్వకంగా తిలకించండి. ఎటువంటి టెన్షన్లు లేకుండా, ఎటువంటి ఫోన్లు మాట్లాడకుండా కేవలం సీతారామ విగ్రహాలనే భక్తి పూర్వకంగా చూస్తూ ఆ కళ్యాణంలో పాల్గొనండి. చాతనైన సహాయం చేయండి. ఫలమో పత్రమో సమర్పించుకోండి. ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించండి. అప్పుడు వీలు కాకుంటే సాయంత్రం గాని లేక తెల్లవారి గాని రామాయణంలోని పుత్రకామిష్టి అనే ఒక ఘట్టాన్ని చదువుకోండి. పుత్రవంతులైతారు. వివాహం కావలసిన వాళ్ళు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదువుకోండి. చక్కగా మంచి వరులు, మంచి వధువులు మీకు జీవిత భాగస్వాములు దొరికి సుఖమైన సంసార ఫలాన్ని పొందుతారు. జై శ్రీరామ్.